హైదరాబాద్ లో సినీ కార్మికుల సమ్మె 15 రోజులుగా కొనసాగుతుంది. కాసేపట్లో ఇందిరానగర్ సినీ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం జరగనుంది. ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు మరోసారి చిరంజీవిని కలవనున్నారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ లో 2 షరతులపై చర్చలు జరుగుతున్నాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్ అన్న ప్రతిపాదనలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు జరిగే చర్చలతో సమస్య ఓ కొలిక్కొచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లో సినీ కార్మికుల సమ్మె 15 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సమస్యకు సంబంధించి ఇరు రాష్ట్రాల గవర్నమెంట్ తో కూడా చర్చలు జరిగాయి. కానీ ఈ సమస్యకు సంబంధించి ఒక కొలిక్కి మాత్రం పరిష్కారం రాలేదు. అయితే కాసేపట్లో ఇందిరానగర్ సినీ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం జరగనుంది. ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు మరోసారి చిరంజీవిని కలుస్తారు. నిన్న ఆల్రెడీ చిరంజీవిని కలిశారు. అయితే చర్చలు సంతృప్తికరంగానే సాగాయి అంటూ కూడా కార్మిక సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. నిరసన కాస్త సర్వసభ్య సమావేశంగా మారిందంటూ వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ లో కూడా 2 షరతులకు సంబంధించి చర్చలు అయితే ఇంకా జరుగుతున్నాయి. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు సంబంధించి డబుల్ కాల్ షీట్ అన్న ప్రతిపాదనలను కార్మిక సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, నిన్న చిరంజీవితో జరిగిన చర్చలు అయితే సంతృప్తికరంగానే ఉన్నాయంటూ కూడా కార్మిక సంఘాలు చెబుతున్నాయి. నిరసన కాస్త సర్వసభ్య సమావేశంగా మారడం పట్ల కూడా వాళ్ళు ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. బట్ నిర్మాతలు పెడుతున్న ఇంకా మరో 2 కండిషన్స్ కి సంబంధించి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, అలాగే సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ వీటికి మాత్రమే డబుల్ కాల్ షీట్ అన్న ఈ ప్రతిపాదనలను కార్మిక సంఘాలైతే వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ రెండింటికి సంబంధించి ఈ రోజు చర్చల్లో ఒక క్లైమాక్స్ కు వచ్చే ఛాన్స్ ఉందా? సినీ కార్మికుల సమ్మె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 16వ రోజుకు చేరింది. ఇప్పటికే కార్మికులు 16 రోజులుగా వేతనాలు లేక విలువలాడుతున్నారంటూ కూడా ఇటు కార్మికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు ఫిలిం ఛాంబర్తో మెగాస్టార్ చిరంజీవితో వరుస సమావేశాలు నిర్వహించారు. ఓ కొలిక్కి వస్తుందని భావించారు. కానీ 2 కండిషన్స్ పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఏదైతే కాల్ షీట్ విషయంలో, పని వేళల విషయంలో జనరల్గా 6 to 6 అనేది కార్మికులకు ఇప్పటి వరకు ఉంటుండే. కానీ నిర్మాతలు 9 to 9 అని చెప్తున్నారు. అది అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఈ 2 కండిషన్స్ పైన కూడా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ 2 అంశాలపైన కూడా నిన్న సుదీర్ఘంగా మెగాస్టార్ చిరంజీవితో కార్మిక సంఘాల ఫెడరేషన్ 24 సంఘాలకు సంబంధించినటువంటి దాదాపు 70 మంది ప్రతినిధులు కూడా వెళ్ళి చర్చించారు. తమ సమస్యలన్నీ చెప్పుకున్నారు. సానుకూలంగా నిర్మాతలతో మాట్లాడి వాటిపైన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన పరిస్థితి. సో ఈ రోజు కూడా ఇందిరానగర్లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో సినీ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తాం, మాకు న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ కూడా కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏ అంశాలపైన చర్చ జరిగింది, ఈ సమ్మెకు పులి స్టాప్ పడేందుకు ఎలాంటి అవకాశాలు అనే అంశాలు తెలుపుతున్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే నిన్న మీరు చర్చించారు, ఓవైపు ఛాంబర్తో చర్చించారు, మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో కార్మిక సంఘాల నేతలు కూడా చర్చించిన పరిస్థితి. ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, సమ్మె విషయంలో ఎలా ముందుకు వెళ్తారు? నిన్న మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మా అందరినీ ఫెడరేషన్ 24 సంఘాల యొక్క నాయకులందరినీ ఆహ్వానించడం జరిగింది. అసలు ఎక్కడ సమస్య వస్తుంది, ఎక్కడ సమస్య జటిలం అవుతుంది, అసలు మీ కోరికలు ఏంటి అనేది క్లుప్తంగా మా అందరినీ వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు నిర్మాతలను కూడా పిలుస్తా అని చెప్పారు. వారి సైడ్ నుంచి ఒక 5గురిని, మా సైడ్ నుంచి ఒక 5గురిని అందుబాటులో ఉంటే ఈ 2 రోజుల్లోనే సమస్య పరిష్కరిద్దామన్నారు. కానీ మేము అడిగే కోరికలు ఒక న్యాయబద్ధమైన అని చెప్పేసి వారు కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనా ఇటు నిర్మాతలు బాగుండాలి, ఇటు కార్మికులు బాగుండాలి. కాబట్టి సమస్యని పెద్దది కాకుండా ఇద్దరికి ఇరుపక్షాలకు న్యాయం జరిగే విధంగా సమస్యను పరిష్కరించుకుందాం. కానీ వాళ్ళు ఏదైతే కండిషన్ అడిగారో కండిషన్ అంటే కూడా సభ్యులు కూడా చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితి, మన ఇండస్ట్రీ పరిస్థితి, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మనం చేయబోతున్న పనుల గురించి కానీ మన సభ్యులందరికీ వివరించి మనం ఎలా ఆ నిర్మాతలు అడిగే యొక్క కండిషన్స్కి మనం ఒప్పుకోవచ్చా, ఒప్పుకోకూడదా, ఒప్పుకుంటే మనకేంటి బెనిఫిట్ అనేది కూడా మీరు సభ్యులందరికీ తెలియజేసిన తర్వాత మనందరం కూడా కూర్చొని మాట్లాడదామని చెప్పారు. కాబట్టి ఈరోజు సభ్యుల సమక్షంలోనే ఆ 2 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కండిషన్ల గురించి సభ్యుల్ని ఒక తీర్మానంగా చేసుకొని తీర్మానంగా చేసుకోవడానికే ఈరోజు ఐక్యవేదికగా మేము అందరం 24 యూనియన్ల నుంచి సభ్యులందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే నాయకులందరూ కూర్చొని గదుల్లో కూర్చొని ఫైనల్ చేసేది కాదు కాబట్టి సభ్యులు కూడా తెలియాలి. కాబట్టి మేము ఒక ఉమ్మడి జనరల్ బాడీగా, ఒక ఉమ్మడి సమావేశంగా దీన్ని ఏర్పాటు చేసుకొని ఆ కండిషన్లు అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని తదుపరి మేము చర్చలకు వెళ్తాం. ఆ 2 కండిషన్స్ వల్ల కార్మికులకు ఎట్లా అన్యాయం జరుగుతుంది అంటారు? ఎందుకంటే మీరు ఆ 2 కండిషన్స్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ 2 కండిషన్లు వ్యతిరేకించడం ఎందుకు వ్యతిరేకిస్తున్నా అనేది ఇప్పుడు మరికొద్దిసేపట్లో మా పబ్లిక్ సమక్షంలోనే వారందరూ ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు.
వారందరూ ఒప్పుకోకపోతే ఎందుకు ఒప్పుకోవట్లేదని కూడా సభ్యులు మాట్లాడతారు కాబట్టి ఒకరిద్దరు దాని గురించి వివరిస్తారు కాబట్టి ఆ వివరణ సభ్యులందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే కనుక వారు అందరూ ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఒప్పుకోకపోతే మాత్రం మేము కార్మికులు చెప్పే విషయాలనే మేము ఛాంబర్కి తెలియజేస్తాం కాబట్టి అక్కడ తదుపరి చర్చలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి ముందుకెళ్తాం. సెలవులు సమయపాలన ఈ రెండు విషయాల్లోనైనా ఈరోజు జనరల్ బాడీలో ఎస్, ఒకటి సండేస్, 2 కాల్ షీట్, ఈ రెండు విషయాల మీదే చర్చ ఉంటుంది. ఈ రెండు విషయాల మీదే సభ్యుల ఆమోదం కోసమే ఈ ఐక్య వేదిక పెట్టుకోవడం జరుగుతుంది. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ప్రభుత్వానికి ఒకటే అండి చెప్పదలుచుకున్నది, మా సినీ కార్మికులు అంటే ఇప్పుడు దాకా అసలు తెర వెనుకుండే వాళ్ళం, ఎప్పుడు కూడా మాకు ఏ ప్రభుత్వం గుర్తించింది లేదు వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి అసలు మా తెర వెనుక కష్టపడే కార్మికులు ఎంతమంది ఉన్నామో కూడా మా ప్రభుత్వానికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి వచ్చిన కార్మిక శక్తి కాబట్టి ఇప్పుడు తెలంగాణని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక తపనతో ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆశయాలకి మేము కూడా మా కార్మిక శక్తి కూడా మేము కూడా వారికి తోడ్పాటును అందించడానికి అసలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీకి ఏం చేయబోతుందని కూడా చాలా ప్రణాళికలతో మనం చెప్పడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, దిల్ రాజు గారు కానీ, చిరంజీవి గారు కానీ అన్నీ చెప్తున్నారు కాబట్టి అవన్నీ కూడా పబ్లిక్లో తీసుకెళ్ళి ఇప్పుడు కాలానుగుణంగా మన కార్మికులు ఎలా మనం సహకరించుకోవాలి ఇండస్ట్రీకి, అలాగే మన ఇండస్ట్రీకి మన కార్మికులకు ఏం కావాలన్నది మా ప్రభుత్వానికి మేము చెప్పడానికి మేము ఈరోజు మన సీఎం గారికి ఒక పాలాభిషేకం రూపంలో మీ కార్మికులందరం కూడా ఏకమై ఎట్లాగో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ వేదిక ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా కార్మికుల యొక్క కష్టాలని, మా కార్మికులకు కావాల్సిన కోరికలని మేము వారికి విన్నవించుకుందాం అనేది మా చిన్న ప్రయత్నం. సో ఫైనల్గా ఈ సమ్మెకు పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అనుకోవచ్చు? నిర్మాతలతో సమావేశం జరుగుతుంది, మెగాస్టార్ చిరంజీవితో జరుగుతుంది, ఓవైపు ఛాంబర్తో వరుస సమావేశాలు, కార్మికులు కూడా 16 రోజులుగా కూడా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది? మా కార్మికులు ఒకటే అండి, ఈరోజు 16వ రోజు కూడా మా కార్మికులు ఇంత నిబద్ధతతో ఉన్నారు అంటే ఇది అందరి కోసం కాబట్టి, ఇది ఏ ఒక్కరి కోసమే కాదు కాబట్టి దానికోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు, కార్మికుల సమ్మె ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో ఈ రెండు అంశాలపైన కార్మిక సంఘాల అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అనంతరం కూడా ఇటు ఫిలిం ఛాంబర్తో, నిర్మాతలతో కలిసి సమావేశం ఉంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవితో సాయంత్రం సమావేశం ఉంది. సో ఈ రెండు అంశాలపైన ఒక ఏకాభిప్రాయానికి వస్తే సమ్మెకు పులి స్టాప్ పడే అవకాశం ఉంది. మరి కార్మిక సంఘాలంతా ఈ రెండు అంశాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిర్మాతలు ఏం చెప్తారు? ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 5 మందిని కలిసి రమ్మన్న నేపథ్యంలో నిర్మాతలు ఇటు ఫెడరేషన్ నేతలతో కలిసి ఈరోజు సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కొంత కొలిక్కి వస్తుందని చెప్పి ఇటు కార్మిక సంఘాల నేతలే కావచ్చు, ఇటు నిర్మాతలు కూడా కొంత అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, సాగర్, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కానీ సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్, ఈ ప్రతిపాదనలైతే కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సో కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ ఏంటి, అండ్ అలాగే 30% వేతనాలకు సంబంధించి ఇంకా మిగతా డిమాండ్స్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యాయని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయి? రాధిక, ఇప్పటివరకైతే కార్మిక సంఘాలకు సంబంధించిన విషయంలో కొంత వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వేతనాల విషయంలో ఏకాభిప్రాయం, వేతనాలు పెంపుకు సంబంధించినటువంటి విడతల వారీగా వేతనాల పెంపుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే వాళ్ళు కొంత అభిప్రాయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సండే విషయంలో మాత్రం, సండే కాల్ షీట్ విషయంలో, వేతనాల కాల్ షీట్ విషయంలో మాత్రం వాళ్ళు కొంత ఈరోజు చర్చించే అవకాశం ఉంది. సో ఈ రెండు అంశాలపైన పని దినాల విషయంలో 6 to 6 ఉండాలి, 9 to 9 ఉంటే మాకు అర్ధరాత్రి అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది. కానీ ఈ రెండు అంశాలు, వేతనాల అంశం పైన కూడా కొంత పెంపు నిర్మాతలు ఓకే అంటున్నారు. సండే హాలిడేస్లో రెట్టింపు వేతనం ఇవ్వాలి, సమయపాలన విషయంలో 6 to 6 చేయాలనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్. అటు హైదరాబాద్లో సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. 15 రోజులుగా సమ్మె కొనసాగింది. అయితే ఇప్పటి వరకు చర్చలైతే ఒక కొలిక్కి రాలేదు. నిన్న చిరంజీవితో భేటీ జరిగింది. ఇవాళ కూడా మరోసారి ఇంకొక 2 అంశాలకి సంబంధించి ఈరోజు సాయంత్రం కూడా చిరంజీవితో భేటీ కానుంది. ఇక మరి కాసేపట్లో ఇందిరానగర్ సినీ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం జరగనుంది. ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు మరోసారి ఈరోజు సాయంత్రం చిరంజీవిని కలవనున్నారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్లో ఇంకా 2 షరతులకి సంబంధించి ఈ చర్చ ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపైన ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. రైట్, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్స్ అన్న ఈ ప్రతిపాదనలు కార్మిక సంఘాలైతే వ్యతిరేకిస్తున్నాయి. ఈ రోజు జరిగే చర్చలతో ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందా అనేది చూడాలి.